యేసన్న గారి సేవకు వస్తున్న కొత్తలో ఒక చోట వాక్యం చెప్పి వస్తూ ఉంటే వెనకాలలో ఉన్న ఆడి ఇంటికి, అయ్యా మా ఇంటికి కొంచెం భోజనం చేసి, అమ్మ లేదమ్మా ఇప్పుడు మీటింగ్లో భోజనం చేసి వచ్చానమ్మా అంటే ఆమె పదే లేదయ్యా అంటే మాలాంటి పేదవాళ్ళ ఇంటి దగ్గర తినరా అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ పెట్టేసరికి సరే అని చెప్పి ఆకలి లేకపోయినా ఆమెను తృప్తిపరచడం కోసం ఇలాంటి పేదవాళ్ళ ఇంటి దగ్గర నేను తిననేమో అనుకుంటారన్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళి కూర్చుని భోజనం చేస్తూ ఉంటే తన తాగుబోతు భర్త ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వచ్చేసరికి చూసి అన్నాడు, ఎద్దులా ఉన్నావు, ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా, సిగ్గులేదు తినడానికే, ఇలా ఊరికినే ఇళ్ళ మీద పడి తినడానికే అన్నాడంట. అనేసరికి కళ్ళంట నీళ్ళు వచ్చేస్తుంది యేసన్న గారికి. ఆయన ఎవరి కాలంలో ఉన్నాడు కదా, తట్టుకోలేకపోతున్నాడు, బాధ వచ్చేస్తుంది. లేద్దామా అంటే, ఒకవేళ ఇదేం సేవకుడమ్మా, నువ్వు ఈ సేవకుని వెంబడిస్తాను అంటున్నావు, ఆ మాత్రం సాయించలోని సేవకుడేంటి అంటాడేమో అని ఆతృత ఒకవైపు, బాధ ఒకవైపు, కన్నీళ్ళు కారి దాంట్లో పడుతున్నాయి. అలా దున్నపోతలో ఉన్నామని చెప్పి అని చెప్పి ఆ అన్నలు ఉమ్మేశాడు. ఏం చేయాలి? ఆమె ఏం మాట్లాడలేకపోతుంది, స్టన్ అయిపోయింది. తన భర్త చేసిన పనికి ఏం చేయాలి అర్థం కావట్లా. దైవజోడు కళ్ళు వెంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. దున్నపోతలో ఉన్నావు, ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా, సిగ్గు శరం లేదు అని దాంట్లో ఉమ్మి వేసి ఎలాంటి పరిస్థితి ఉండదు చూడండి. కన్నీళ్ళు దాంట్లో పడతా ఉంటే కన్నీళ్ళు దిగమింగుకుని, దేవా ఈ బిడ్డలు క్షమించు అని మనసులో ప్రార్థన చేసుకుని ముద్ద కలిపి 2 ముద్దలు మింగి బయటకు వచ్చేసాడంట. తర్వాత ఆదివారం జరిగిన సంఘటన ఏంటి తెలుసా అమ్మా? ఒక్కసారిగా అతనుకున్న త్రాగుడు దిగిపోయిందంటే ఈయన బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన అన్నమాట, మీ పాస్టర్ గారికి చాలా ఓర్పు ఎక్కువ అనుకుంటా, చాలా సహనం ఎక్కువ అనుకుంటా, చిన్నోడైనా వచ్చేవారు నేను కూడా ప్రార్థనకు వస్తా అన్నాడంట. బాగా ఆలోచించండి. ఒకవేళ ఆ క్షణంలో ఆ సేవకుడు సహనాన్ని కోల్పోయి ఉంటే ఈరోజు యేసన్న మినిస్ట్రీస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండేది కాదు. దైవజనుని దేవుడు అంత గొప్పగా వాడుకుని ఉండేవాడు కాదు. మీకు అర్థమవుతుందా? నీ క్షమాగుణం నిన్ను ఉన్నతమైన స్థానానికి నిలబెడుద్ది. కొన్ని సందర్భాలు మనం అనుకుంటాం తగ్గితే లోకం అవుతామని, మనం కొన్నిసార్లు అనుకుంటాం మాట పడితే లోకు అవుతామని. చూడండి, దున్నపోతులో ఉన్నామని ఒక దైవజనుడిని మాట్లాడినా సరే కన్నీళ్లు దిగమింగుకుని ధైర్యంగా అక్కడ కూర్చుని ఆ ఉమ్మేసిన అండాన్ని తిన్నాడు ఆయన దైవజనుడు. ఎన్గేది అరణ్యం, ఎన్గేది వనం మనకేం నేర్పిస్తుంది? క్షమాగుణం, సహనాన్ని నేర్పిస్తుంది, ఓర్చుకోవడాన్ని నేర్పిస్తుంది, తగ్గించుకోవడానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు తగ్గించుకోగలమా? అంత ఓర్చుకోగలమా? ఒక మాట అంటే పడగలమా? ఆ విషయం పొడుచుకొస్తుంది మనకి. నిజమే కదా? ఆలోచించండి. గొప్ప దైవజనులు ఈరోజు గొప్పగా వాడబడ్డారంటే దాని వెనక ఎన్నో కన్నీళ్ల వేదనలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఎదుర్కొని వచ్చి ఉంటారు వాళ్ళు. ఈరోజు కనబడుతున్న షోయింగ్ చూస్తారు ప్రజలు, వాళ్ళు పడిన కన్నీటి వేదనలు, వాళ్ళు పడిన అవమానాలు, వాళ్ళు పడిన నిందలు ఎవరికి కనిపించవు. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలి అన్నా, ఒక వ్యక్తిని దేవుళ్ళలో బలమైన సాధనంగా వాడుకోవాలి అంటే ఆ వ్యక్తిలో ఉండాల్సిన మొట్టమొదటి అనుభవం ఎన్గేది అనుభవం ఉండాలా అంటే క్షమించే గుణం, ఓర్చుకునే తత్వం, సహించే తత్వం మనలో ఉంటే మనలో కూడా దేవుడు ఏం చేస్తాడు? గొప్పగా వాడుకోవడానికి ఇష్టపడతాడు. దావీదు చేశాడు. అందుకనే దావీదు గురించి ధ్యానం చేయకుండా ఏ భక్తుడు ముందుకెళ్ళడు. పాత నిబంధన గురించి మనం ధ్యానం చేస్తే ముందు గుర్తొచ్చి వ్యక్తి ఎవరంటే దావీదు. ఆరాధన మనకు గుర్తొస్తే ముందు గుర్తొచ్చే వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు. కీర్తనలు మనకు ఎక్కువ కీర్తనలు రచించింది ఎవరో అంటే గుర్తొచ్చేది దావీదు. అత్యధిక కాలం ఇశ్రాయేలు ఉమ్మడి రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి ఎవరు అంటే దావీదు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఆ యేసయ్యకున్న క్షమాగుణం మనకు లేకపోతే మనం ఆ అనుభవంలో లేము. మనం ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నాం, ఒక మాట అంటే పడలేకపోతున్నాం, సహించలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, దెబ్బకు దెబ్బ తీయాలనుకుంటున్నాం, పగకు పగ తీర్చుకోవాలనుకుంటున్నాం, టిట్ ఫర్ టాట్ అనుకుంటున్నాం, ఇవన్నీ చేయాలని ఆశపడుతున్నాం. కానీ నేను ఎందుకు తగ్గకూడదనే ఆలోచన మనలో. నేను మళ్ళీ చెప్పనా, ఎప్పుడైతే నువ్వు ఆ అనుభవంలోకి వస్తావో గొప్పగా దేవుడు ఇచ్చేస్తాడండి, గొప్పగా ఇచ్చేస్తాడు.